సో ఇదేమి లైట్నింగ్ టీఎఫ్టీ డిస్ప్లే కాదు, నార్మల్ డిస్ప్లే. బట్ ఆన్ రోడ్కి వచ్చేసరికి 1,20,000 అవుతుంది. 12 లక్షల మందికి 1,00,000 లైకులు రావా చెప్పండి. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ అనమాట నా కాలేజ్ మా ఇంటికాడ నుంచి. అంటే 1-2 days ఏంటి అమో ఇట్ టేక్స్ టైం. కానీ ఇది కూడా బాగానే ఉంది కదా. 1,40,000 బట్టి ఇది 1,20,000 ఏమవుతుంది. డేకి ఒక 200 సేవ్ చేసా. డీలింగ్ 2 బైక్స్ అనుకుంటున్నా, ఒకటి స్కూటీ ఇంకోటి సూపర్ బైక్. ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేసినామా కనిపించింది. లైక్స్ 1G900. ఇవన్నీ ఫ్యాటస్ బైక్స్ అనమాట. బట్ ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేసినామా సో ఇప్పుడు మనది గోప్రో ఖరాబ్ అవ్వడం వల్ల ఈరోజు రైడ్ క్యాన్సిల్ అయితే చేయలేకపోయినా. సో అందుకే ఇంకో గోప్రో ఇది వర్క్ చేస్తుండే. సో ఇప్పుడే మొత్తం సెట్టింగ్స్ కూడా చేసేసాను అనమాట. సో సెట్టింగ్ చేసేసి సో లేట్ చేయకుండా ఈ గోప్రోని మనం తీసుకుని పోవాలన్నమాట ఈరోజు. సో హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఇప్పుడేంటి అంటే లైక్ ఐ వాస్ ప్లానింగ్ ఫర్ ఎ న్యూ బైక్ అనమాట. సో 2 బైక్స్ అనుకుంటున్నా, ఒకటి స్కూటీ ఇంకోటి సూపర్ బైక్. అదేందో కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తా, నాకు ఇక్కడ చెప్పాలని లేదు. సో ప్లానింగ్ ఫర్ దట్. సో అది తీసుకుందాం అనుకుంటున్నా. సో ఎందుకంటే మన ఛానల్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, మనకి ఒక ఎంతూజియాస్టిక్ ఇంకా గ్రో అవ్వాలన్నా ఆ బైక్ ఉండాలనుకుంటున్నా. సో ఆ బైక్ ఏందో కూడా చూపిస్తా. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ క్రేజీ. ఈరోజు పోయి మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేయబోతున్నాం బైక్ని. సో టెస్ట్ డ్రైవ్ చేసి దాని ఎక్స్పీరియన్స్తో పాటు సో కొటేషన్ అవన్నీ చూసుకొని ఎంత జల్దీ అయితే అంత జల్దీ తీసుకుంటాం. చలో లెట్స్ గో. 12 లక్షల మందికి 1,00,000 లైకులు రావా చెప్పండి. వచ్చే మనం ఏడికి వెళ్తున్నాం అంటే ఏడికి లేరు భయ్యా. స్కూటీ అన్నా కదా. సో ఆ స్కూటీని కూడా మీకు చూపిద్దామని ఏ స్కూటీ అనుకుంటున్నా అనేది. సో ఎందుకంటే స్కూటీ అరౌండ్ 1.5 అట్లా ఇట్లా పడుతుంది. సో దాంట్లో ఏంటంటే ఆల్రెడీ అంటే అక్కడనే మనం ఆల్రెడీ ఒక స్కూటీ తీసుకున్నాం, ఎంటౌట్ తీసుకున్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ స్కూటీ కూడా ఎందుకు కావాలంటున్నా అంటే నా డైలీ రొటీన్ చెప్పాను కదా. సో డైలీ దీని మీద నాకు తిరగాలంటే చాలా పిచ్చి లేస్తుంది. ఐ మీన్ ఇన్ ద సెన్స్ దీని మీద తిరుగుతున్నాము బాగానే ఉంది, బట్ ఎంజాయ్ చేయనే ఉంది. కానీ ఫ్యూల్ ఎఫిషియన్సీ బ్రో. ఎందుకంటే పొప్పిసా ఉంటే కూడా మనకు అంతా అనిపించదు కదా. ఎందుకంటే కాలేజ్ డైలీ పోయడానికి ఇదే బైక్ మీద అంటే చాలా ట్రబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ అనమాట నా కాలేజ్ మా ఇంటికాడ నుంచి. డైలీ 35 అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్స్. చాలా అంటే కొంచెం ఎట్లా అంటే స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నా, ఇన్ ద సెన్స్ కొంచెం టైర్డ్ అయిపోతున్నా అలా అని. సో అది తీసుకురామనుకో కొంచెం ఫ్లెక్స్ ఉంటుంది కదా కూర్చొని కూడా అని అలా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అది ఉంటే కొంచెం ఇంట్లో కూడా యూజ్ వస్తుంది, ఫ్యామిలీస్ కూడా అవి యూజ్ అన్నట్టు. సో ఆ బండి కూడా అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా సో రోజు అమ్మ ఆ బండి ఉందా, అవైలబిలిటీ ఉందా లేదా అని మాట్లాడుకున్నా. కానీ ఒక 1-2 days అంటే 1-2 days ఏంటి ఏమో ఇట్ టేక్స్ టైం అనమాట. 1 month టైం అన్న అవుతుంది అనుకుంటా బండి తీసే లోపల. బట్ ఎంతకన్నా మంచిగా అన్నీ మాట్లాడి పెట్టుకుంటే బెటర్ కదా, సడన్గా వచ్చే బదులు అనుకుంటా. సో అట్లానే ఇప్పుడు కూడా వచ్చేసిన అనమాట టీవీఎస్ 77 అయితే. సో యా ఓ మ్యాన్ 100 ఎడిషన్ సేమే కదా. ఓకే మనం చూసేది బ్లాక్ ప్యాంథర్ పర్పుల్ కలర్ వస్తుంది కదా నేను అడిగింది. కానీ ఇది కూడా బాగానే ఉంది కదా. దీనికి డిస్ప్లే అయితే సేమ్ అనమాట. సో ఒకసారి చూద్దామని. సో ఇదేమి లైట్నింగ్ టీఎఫ్టీ డిస్ప్లే కాదు, నార్మల్ డిస్ప్లే. బట్ లైట్నింగ్ కాదు. స్పోర్ట్స్ మోడ్, లైట్, స్ట్రీట్ మోడ్, రోడ్ మోడ్ లేదా స్పోర్ట్స్ మోడ్, 2 మోడ్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఇస్తుంది. బట్ ఇండికేషన్స్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అందులో 2 డిస్ప్లేస్ ఇచ్చి కొంచెం మంచి లుక్ ఇస్తుండే. ఇందులో ఏంటంటే సింగిల్
సింగిల్ కాబట్టి 20,000 సేవ్ అనమాట. అది నాకు 1,40,000 పడితే ఇది 1,20,000 ఏమవుతుండే, అట్లా ఉండే అనమాట. బ్రేకర్స్ ఉన్నా కాకపోతే డిస్ప్లేస్ ఏం కాని చూస్తాను. ఇంకా తక్కువ బడ్జెట్లో, లో బడ్జెట్ 124 ఏంటి జేఎస్ ఎడిషన్. ఓకే రేస్ అవును 98 ఓకే. 100కి వచ్చేసరికి 1,20,000 అవుతుంది. అదే అంటే కాకపోతే లైక్ పర్పుల్ అండ్ బ్లాక్ ఉంది చూడు, ఆ కలర్ అనుకుంటున్నా. దాని ఏమైనా సపరేట్ ఉంటారా రేసింగ్ ఎడిషన్లో? నేను సూపర్ స్క్వేర్ ఎడిషన్లోకి వెళ్ళిపోతుంది. సూపర్ స్క్వేర్ ఎడిషన్, సో దాని అంటే ఇంక్రీజ్ అవుతారా? సో అలా మనం ఈ బైక్ అయితే అది అనుకుంటున్నాం అన్నమాట. సో ఇది మనం చూద్దామనుకుంటున్నాయి. సో ఎంత సూనైట్ అయితే ఇదైతే మ్యాక్స్ ఒక 1-2 మంత్స్లో తీస్తా స్కూటీని కూడా. ఎందుకంటున్నా అంటే నాకు డైలీ రొటీన్కి చాలా కష్టమవుతుంది బ్రో, ఫుల్ మాట. సో అందుకే ఒక స్కూటీ కావాలి. నేను అటు ఇటు చేసి డేకి ఒక 200 సేవ్ చేసా కానీ ఒక ఈఎంఐ వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నా. సో అలానే థింకింగ్, ఎందుకంటే స్కూటీ తీసుకున్నానుకో చాలా బెటర్, ఫ్యామిలీకి యూజ్ వస్తుంది, నాకు కాలేజ్ వెళ్ళడానికి పనికి వస్తుంది. అంటే రోజుకి ఒక 200 సేవ్ చేసుకోవాలన్నమాట నేను బయట ఖర్చు పెట్టేటివి. అంతే చాలు, మనకి ఇంకో బండి ఉంటుంది. సో వ్యూవర్స్, ఫైనల్గా మన డీలింగ్ ఇది అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే ఆ బైక్ ఒకటి అయిపోయినాక ఈ బండి తీసుకున్నాను అనుకుంటున్నాను. ఒకదాకా స్టేజ్ Yeah.